మేషరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాల తాలూకు అనుకూలితలు కనబడుతూ ఉన్నాయి. రాహు లాభస్థానమందు అష్టమ స్థాన స్థిత శుక్రుడు, అలాగే ఈ రాశి వారులకి ప్రత్యేకించి చంద్రబలం కూడా కనబడుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి గ్రహ సంపత్తి సౌఖ్యవంతమైనటువంటి జీవనానికి అవకాశాన్ని ఇస్తుంది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషము కూడా ఈ రాశి వారికి తొలగిపోయినది. అందువల్ల కూడా కొంత ఉత్సాహంగా కాలాన్ని గడపబోతూ ఉన్నారు. ప్రత్యేకించి ఈ వారం బద్ధకం తక్కువగా ఉంటుంది. ప్రతి పని చెయ్యాలి అనేటువంటి ఉత్సుకత మొదలవుతూ ఉంటుంది. కొంత ఉల్లాసంగా ఉంటారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యంతో పాటుగా కొంత పనులతోటి చక్కగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడా కూడా ఖాళీగా ఉండకుండా పలానా ప్రాంతానికి వెళ్ళడం, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, కొత్త వ్యక్తులతోటి పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇంకా అనేక కొత్త అంశాల గురించి చర్చిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మేషరాశి వారిలో ప్రధానంగా కనబడతాయి. కొన్ని సందర్భాలలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేగాక స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అనుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో మీదైనటువంటి శైలిని ప్రదర్శించగలుగుతారు. అంటే మీరు ఏదైతే బలంగా అనుకుని లేదా బలంగా మీరు దేన్నైతే నమ్ముతూ ముందుకు వెళుతున్నారో ఇది మంచి చేస్తుంది, ఇది నా ఆలోచన, ఇలా వెళ్ళడం, ఇలా కుటుంబ సభ్యులతో చర్చించడం, మాట్లాడడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ రకంగా మీరు ముందుకు వెళతారు. ఇక్కడ ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఏదైనా మనం చేయగలం, ఇలా వెళితే మనకి పని అవుతుంది, ఒకవేళ మనది కానప్పుడు, మన వల్ల కానప్పుడు ఇంకొకళ్ళ యొక్క సహాయాన్ని అర్థిస్తామనేటువంటి రీతిలో ఒక పాజిటివ్ వేలో ఇదంతా కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనములు, వస్తువులు, వస్త్రములు ఇటువంటి వాటిపైన ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి వాతావరణం ఉన్నది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనడము లేదా శుభ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి. ఈ రాశి వారు ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒత్తిడిని అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ఆ పని ఒత్తిడి అంతా కూడా మీకు ఇష్టంగానే ఉంటుంది.